హలో గాయ్స్, ఇప్పుడు మనము టమాటో రైస్ చేసుకుందాం మిగిలిన అన్నంతో. దానికి అన్నము, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్ కావాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత తిరుమాతి గింజలు వేసుకోవాలి. తిరుమాతి గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా కొద్దిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గాలి. కొద్దిగా మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని కొద్దిగా మగ్గాలి. అవి కూడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మగ్గించుకోవాలి బాగా. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారా ఎలా మగ్గినాయో. అలా మగ్గిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా. కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం వేయించుకున్న తర్వాత కారం వాసన పోయిన తర్వాత రైస్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మీరు ఇలానే ట్రై చేయండి, చాలా కుదురుతుంది, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. నోరు చప్పగా ఉన్నా, ఏం తినబుద్ధి కాకపోతే ఇట్లా తినండి, బాగుంటుంది.